హాయ్ హలో వెల్కమ్ టు శివమణి టాకీస్. ఎంతోమంది కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అసలు కొంతమంది అయితే వచ్చిపోయింది కూడా తెలియదు. లాట్ ఆఫ్ పీపుల్స్, ఎన్నో సినిమాలు. కానీ ఇప్పుడు ఒక చిన్న సినిమా వచ్చిందండి, చాలా చిన్న సినిమా. చెప్పాలంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఆ సినిమా చేశారో తెలియదు. కానీ లిటిల్ హార్ట్స్ నిజంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి సినిమా, చాలా గొప్ప సినిమా. ఈ రోజున్న పరిస్థితుల్లో యూత్కి ఎలా కావాలో, అంటే స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే కథ నచ్చుతుందో ఆ విధంగా చేసినటువంటి సినిమా. చాలా గొప్పగా తీసుకెళ్లారండి స్క్రీన్ ప్లే. మొత్తం ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళే, ఒక ఇద్దరు తప్ప. ఎంత చూడడానికి ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉందంటే అంత ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్లారనమాట. అందులో సాంగ్స్ కూడా ఫన్నీగా చేశారు. మీరు చూసే ఉంటారు చాలామంది. ఫన్నీ అంటే ఇంకా సిచ్యువేషన్కి తగినట్లు సాంగ్స్ అండి. సాంగ్స్ అంటే నువ్వు గొప్పగా ఉండాలి, లవ్ అది ఇది ఇలా ఉండాలని ఏం లేదు, నార్మల్గా తీసుకెళ్లారనమాట. చాలా ఒక మంచి సినిమా అని చెప్పాలి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ వీక్లో వచ్చినటువంటి ఎన్నో సినిమాల్లో గట్టిగా నిలబడినటువంటి సినిమా చెప్పాలంటే లిటిల్ హార్ట్స్ అని చెప్పుకోవాలి. ఎంత పెద్ద డైరెక్టర్ల సినిమా వచ్చినా, ఎంతమంది పెద్ద హీరోల సినిమాలు వచ్చిన, తమిళ సినిమాలు కూడా చాలా రిలీజ్ అయ్యాయి. అనుష్క సినిమా ఒకటి రిలీజ్ అయింది. వీటన్నింటినీ మించి ఇప్పుడు అందరికీ యూత్కి నచ్చి, యూత్కే కాదు ప్రతి ఒక్కరు చూసి, నేను వెళ్ళాను మన ఒకరోజు నైట్లో సెకండ్ షో వెళితే ఎంతోమంది ఫ్యామిలీస్ ఉన్నారు, పిల్లలతో సహా ఉండి సినిమా చూస్తున్నారు. చాలా చిన్న సినిమా, ఒకే రెండు గంటల్లో అయిపోతుంది అనమాట. ఇంటర్వెల్ ఎప్పుడైందో తెలీదు, సినిమా ఎప్పుడైందో తెలీదు, అంత ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా ఇష్టపడరు ఇప్పుడున్న పరిస్థితుల్లో, తొందరగా అయిపోవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఇంత మంచి సినిమా, ఇంత గొప్ప సినిమా రావటం అనేది చాలా గుడ్. వాళ్ళకి టీంకి నా విషెస్ తెలుపుతున్నాను. ఎందుకంటే చాలా బాగా చేశారనమాట. చిన్నపిల్లలు, హీరో అనేవాడు చాలా మైనర్ బాలు లాగా కనిపిస్తారనమాట. తను యూట్యూబర్ అంట, తనకుంటే ఒక 20 years అయి ఉంటుంది అనుకుంటా ఏజ్. ఆ హీరోయిన్ని అలాగే తీసుకున్నారనమాట. హీరోయిన్ తనకంటే ఏజ్లో 2 years పెద్దగా అనిపించేలానే చూపించారు. ఆ కథలోనూ అలాగే ఉంటుందన్నమాట. డార్క్ కామెడీ అనమాట. సింపుల్గా తీసుకెళ్లారు కామెడీని, డార్క్ కామెడీ అంటారనమాట. అక్కడక్కడ పంచులు, ఎక్కడ ఏ సిచ్యువేషన్కి ఎలా ఉండాలో అలా పంచ్ చేసుకుంటూ, అలా అంటే చాలా నవ్వుకుంటారనమాట. సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్ చాలా బాగా నవ్వుకుంటారు. చూడండి, అందుకేనేమో ఈటీవీ వాళ్ళు ఆ సినిమాని ఈటీవీ విన్ యాప్ ద్వారా ప్రమోట్ చేశారనమాట. వాళ్ళే తీసుకున్నారు, వారి ద్వారానే సినిమా కూడా యాక్చువల్లీ రిలీజ్ అయింది ఈరోజు. చాలా రోజుల తర్వాత ఈటీవీ గురించి చెప్పాలంటే, మనం ఇలాంటి సినిమాలని చాలా ఎంకరేజ్ చేస్తారనమాట. ఇలాంటి చిన్న సినిమాలు వచ్చినప్పుడు చాలా వరకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆ విధంగానే మనకి సినిమా అనేది చాలా ఎంతోమంది కొత్త వాళ్ళకి పునాదిగా అయ్యిందనమాట. ఈటీవీ వల్ల ఎంతోమంది కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారనమాట. చెప్పుకోవాలంటే ఉదయ్ కిరణ్ కూడా మనకి ఇంట్రడ్యూస్ అయ్యింది చిత్రం సినిమా ద్వారా. ఈటీవీ వల్లనే ఇలాంటి ఎంతోమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ, మనం కొత్తగా చేసిన సినిమాల్ని ఎంకరేజ్ చేస్తూ, ప్రమోట్ చేస్తూ, వారు కొత్త వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్లుగా వారి ఛానల్కు, వారి సంస్థకు ఒక గుడ్ నేమ్గా ఎన్నో సినిమాలు చేసినటువంటి ఈటీవీ చెప్పాలంటే చాలా గ్రేట్. ఇంకా ఈ పరిస్థితుల్లో కూడా ఇటువంటి కొత్త కంటెంట్లు, కొత్త సినిమాలు వస్తే ఎంకరేజ్ చేస్తూ తీసుకుంటున్నారు కదా, ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలన్నమాట. హీరో చూడ్డానికి పెద్దగా గొప్పగా ప్రభాస్ లాగో లేకపోతే మహేష్ బాబు లాగో లేడండి, నార్మల్గా ఉన్నాడనమాట. తనని చూస్తే హీరో అని కూడా మనం ఎవరు అనలేము, అలాంటి నార్మల్ పర్సన్ ఉన్నాడు హీరోగా. కానీ అతను పెట్టి ఎంత సింపుల్గా ఎంత బాగా చేశారంటే, మీరు ఒకసారి ఎవరైనా చూడకన్నా ఉంటే, ఇంకా థియేటర్లో ఉంది, ఈ వీక్ అంతా ఉంటుంది, చెప్పలేం, నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ కావచ్చు అనమాట. అలాంటి కంటెంట్ అది. అంటే అలాంటి కంటెంట్ అంటే చాలా గొప్పగా ఏమి ఆలోచించకండి, చిన్న అంటే ఆ జనరేషన్ వాళ్ళకి, యూత్ పిల్లలకి, నేను చెప్పాలంటే కాలేజ్ స్టూడెంట్స్కి, ఇలాంటి వాళ్ళకి వాళ్ళు చూసేది ఇలాంటి కంటెంట్లే ఎక్కువగా చెప్పాలంటే. అలాంటి లవ్,
బ్రేకప్స్ ఇలాంటి కంటెంట్లే ఎక్కువగా వాళ్ళు ఇష్టపడుతుంటారు కనుక అలాంటి వారికి కరెక్ట్గా సూట్ అయ్యేటటువంటి వారు ఇష్టపడేటటువంటి కంటెంట్ ఇది. అంటే వారే ఒక టీం వర్క్ చేశారు అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. వారందరూ కలిసి ఇలాంటి కథ ఉండాలి, ఇలాంటి డైలాగ్ ఉండాలి, ఈ విధంగానే చెయ్యాలని ఫిక్స్ చేసి మొత్తం టీం వర్క్గా చేసుకొని కంటెంట్ని బాగా వర్కౌట్ చేశారు. మొదటగా చెప్పాలంటే కంటెంట్ అనేది చాలా బాగా వర్కౌట్ చేశారు కథని. ఇలాగే ఈ సీన్ తర్వాత ఇది రావాలని స్క్రీన్ ప్లే బాగా చేసుకున్నారు. అలా చేసుకొని దానికి ఏ విధంగా అయితే ఆర్టిస్టులు అనే వాళ్ళని ఒక ఇద్దరు సీనియర్లు తప్ప మొత్తం కొత్త వాళ్ళే అండి, ఎవ్వరూ లేరు ఆర్టిస్టులు. ఆర్టిస్టులు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. అది ఒక బిజినెస్ మైండ్తో ఒక ఇద్దరు ఆర్టిస్టులు పెట్టుకున్నారని మనం అనుకోవచ్చు. రాజీవ్ కనకాల మరియు ఇంకొక ఆయన మర్యాద రామన్న సినిమాలో ట్రైన్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన పెద్ద రైటర్, ఆయన పేరేంటి నాకు సరిగా గుర్తులేదు కానీ మంచి కమెడియన్ అనమాట ఆయన ఒక క్యారెక్టర్. వీళ్ళిద్దరి మధ్యనే పోతుంది. ఇంకా లేడీ ఆర్టిస్టు మదర్ క్యారెక్టర్ ఒక ఆమె ఉంది, ఆమె కూడా పెద్దగా చిన్న క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. అంతే అండి, మిగతా మొత్తం సినిమా మొత్తం కొత్త వాళ్ళే. కొత్త వాళ్ళు అనే దానికంటే అసలు సినిమా చూసిన తర్వాత ఇది కొత్త వాళ్ళు అని అనిపించదండి, అంత బాగుంటుంది సినిమా. ఎందుకంటే ఇది కొత్త వాళ్ళు తీసిన సినిమా అని అనిపించదు, కానీ డైరెక్టర్కి ఎక్స్పీరియన్స్ కొద్ది వరకు ఉంది అనేసి ఒక టాక్. ఈటీవీ విన్ కోసం వెబ్ సిరీస్లో ఏదో చేశాడంట, సినిమా కూడా ఏదో చేశాడంట. కానీ అంతమంది ఆర్టిస్టులు మొత్తం కొత్త వాళ్ళని పెట్టుకొని అసలు ఏమీ పేరు రాకముందే ఇంత సాహసం చేయడం అనేది చాలా గ్రేట్. బడ్జెట్ కూడా పెద్దగా ఉండదు అనుకుంటా, చాలా సింపుల్, చాలా చిన్న సినిమాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే పెద్దగా లొకేషన్లు లేవు, పెద్దగా కాస్ట్యూమ్స్, పెద్దగా సెట్లు ఏం లేదండి. లాస్ట్లో ఒక పెళ్లి సీన్ అనేది ఒక చిన్న సెట్ ఉంది, అంతకు తప్ప మిగతా మొత్తం ఎక్కడ కానీ ఏ సెట్టు లేదు. నార్మల్ వాళ్ళకు దొరికినటువంటి లొకేషన్లో వాళ్ళకి కావాల్సినటువంటి లొకేషన్ చూసుకొని సెట్ చేసుకుని వెళ్ళిపోయారు. కాలేజ్లు సహా ఒక మనకు అవుట్డోర్ చూపించడం కోసం ఏదో ఒక షాట్ తీసుకునేసి మిగిలింది మొత్తం ఇండోర్లో ఏదో ఒక క్లాస్ రూమ్ సెటప్ వేసుకొని కొట్టిపారేశారు. అయినా అదంతా ఎవరికి కనిపించదు, అవుట్పుట్ మాత్రం కనిపిస్తుంది అనమాట చూసే వాళ్ళకి. ఏం కావాలి సినిమా అంటే? ఎంటర్టైన్మెంట్. ఆ 2 అవర్లు కూర్చొని హ్యాపీగా నవ్వుకున్నామా, హ్యాపీగా రిలాక్స్ అయ్యామా, అదే కావాలి, వేరేం అవసరం లేదు. నువ్వు ఏ లొకేషన్లో చేసావు, ఎంత ఖర్చు పెట్టావు, ఎంత ప్రమోట్ చేసావు అన్నది ఈరోజు లెక్కకే రాలేదన్నమాట. కానీ ప్రమోషన్ అనేది ఈటీవీ కాబట్టి ఆటోమేటిక్గా ప్రమోషన్ అయ్యింది, చేశారు, ప్రమోషన్ అంటూ చేశారు. అంటే నేను అంటున్నది బాహుబలి రేంజ్ ప్రమోషను, ఇంకేదో పెద్ద పెద్ద సినిమాలు కేజీఎఫ్ రేంజ్ ప్రమోషను చేయలేదన్నమాట. సింపుల్గా అప్పుడప్పుడు ఒక పేపర్ యాడ్, అప్పుడప్పుడు ఒక యూట్యూబ్లో ట్రైలరు, చిన్న ప్రమోషన్లు చేశారు. అయినా కానీ సినిమా గొప్పగా ఉంటే అట్లీస్ట్ మేము సినిమా చేశామని చూపిస్తే చాలు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు సినిమా బాగుందంటే. 2 రోజులకి 2.5 కోటి కలెక్షన్ అంటే చిన్న సినిమా సామాన్యం కాదు. ఈ విధంగా చూసుకుంటే ఒక కొత్త వారి సినిమా, ఒక మంచి సినిమా అని చెప్పుకోవాలి. చిన్న లవ్ స్టోరీ తీసుకొని ఒక పిల్లవాడు, తనకంటే ఏజ్లో పెద్దదైనటువంటి అమ్మాయి హీరోయిన్, ఇలాంటి కథను తీసుకొని చాలా గొప్పగా ఒక మంచి సినిమా చేసి మన తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరెవరైనా కానీ సినిమా చూడనట్లయితే చూడండి. బుక్ మై షోలో కూడా ఒక మంచి రేటింగ్ ఉన్నటువంటి సినిమా లిటిల్ హార్ట్స్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎవరిదైనా కానీ మనం ఎంకరేజ్ చేయాలి. సినిమా బాగుందంటే బాగుందనాలి, లేకపోతే లేదంతే. సినిమా 100% బాగుంది, ఎవరైనా చూడొచ్చు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.